సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి మహిళ పైన వేధింపులకు పాల్పడినటువంటి టీడీపీ కార్యకర్తలు, మరి అందులో ముగ్గురు ప్రధాన నిందితులైనటువంటి కంగాలప్ప, అతని సోదరుడు నాగేష్ ను ఈ మధ్య కాలంగా మహిళకు వేధించిన వీడియో వైరల్ కావడంతో వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ప్రధాన నిందితుడైనటువంటి చింటూను మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఆ ప్రధాన నిందితుడైనటువంటి చింటూ నిత్యం ఆ మహిళను వేధింపులు గురి చేస్తూనే ఉన్నారు. మరి నిన్న ఆ మహిళని నువ్వు హిందూపురం వదిలేసి వెళ్ళిపో, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేస్తామని నిత్యం బెదిరింపులు గురి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాను. మరి నేను ఇవాళ జయభీమరావు భారత పార్టీ అనంతపురం జిల్లా కమిటీ తరపున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేకి బాలకృష్ణ గారికి ఒకటే సవాలు చెబుతా ఉన్నా. మరి మీరు సినిమాలో ఏ ఆడపిల్ల కష్టం వచ్చినా ఆ రక్షణ కూడా ఆగకుండా వస్తారని డైలాగులు చెప్పారు కదా, మరి ఆ డైలాగులు సినిమాకు మాత్రమే పరిమితమని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. హిందూపురం నియోజకవర్గంలో ఏ మహిళకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ గొప్పలు చెప్పినటువంటి బాలకృష్ణ గారు ఇవాళ నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. మరి మీ నియోజకవర్గంలో మీ టీడీపీ కార్యకర్తలు మహిళలు వేధిస్తా ఉంటే మరి మీరు ఎక్కడున్నారని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.